తీసింది 3 సినిమాలే, ముచ్చటగా 3 సినిమాలైనా అభిరుచికల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు 7 హిల్స్ సతీష్. ఆయన పేరు సతీష్ అయినా కానీ 7 హిల్స్ లేకపోతే మాత్రం ఆయన చాలా ఫీల్ అవుతారు. అసలు ఆ 7 హిల్స్ ఎలా పుట్టింది, సతీష్ చేసే 3 సినిమాల అనుభవం, అలాగే ప్రభాస్ గారి బర్త్డే రోజే ఆయన బర్త్డే రావడం ఈ 7 హిల్స్ సతీష్ గారి స్పెషాలిటీ. సో ఎప్పుడు ప్రభాస్ బర్త్డే వచ్చినా మన 7 హిల్స్ సతీష్ బర్త్డే వచ్చింది అనేది అందరికీ గుర్తుండిపోయేలాగా ఫస్ట్ టైం ఆయన ఇండస్ట్రీకి వచ్చిన బర్త్డే సెలబ్రేషన్ కూడా ఈసారి గ్రాండ్గా చేసుకోవడం జరిగింది. సో ఆ అనుభవాల గురించి అవన్నీ మన 7 హిల్స్ సతీష్ గారు అని తెలుసుకుందాం. నమస్కారం అండి 7 హిల్స్ సతీష్ గారు. 7 హిల్స్ పేరు ఎలా పుట్టింది? ఫస్ట్ నుంచి ఐ బిలీవ్ 7 హిల్స్ అంటే తిరుమల ఆ పేరు పెట్టాలని ఇప్పుడు నేను వెంకటేశ్వర భక్తుడిని. మా పాప కూడా సాటర్డేనే పుట్టింది. ఇక అప్పటి నుంచి నేను ఇంకా బిలీవబిలిటీ పెరిగిపోయింది. 7 హిల్స్ మాది రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు 7 హిల్స్, 7 హిల్స్ ప్రొడక్షన్ 7 హిల్స్ అన్ని అంటే వెంకటేశ్వర 7 హిల్స్ అనేది నా ఇంటి పేరు లాగా అనుకోండి. దానికి ఆర్పి పట్నాయక్ గారు 7 హిల్స్ సతీష్ అని ప్రొడ్యూసర్గా కార్డు కాపీ విత్ కిల్లర్లో 2వ సినిమాకి పేరే 7 హిల్స్ సతీష్ అని చేశారు. సోలో బాయ్ కూడా 7 హిల్స్ సతీష్ అని ఇంటి పేరు అయిపోయింది. మీకు తెలియదే ఉంది. అప్పట్లో హరిరామరావు గారి ఆఫీస్లో అప్పుడు దేవుళ్ళు అనే సినిమా అంకుల్ చేసినప్పుడు కరాట రాంబాబు గారు హైదరాబాద్ పంపించారు. అప్పుడు దేవుళ్ళు అనే సినిమా నుంచి నేను చేకుంటారు బాబు గారు అలా దేవుళ్ళు లైలా కాలేజ్ టైంలో మీరు కూడా ఒక హీరోయిన్ అర్చన అని అప్పుడు డేట్స్ మీరే ఇచ్చేసారు. అప్పుడు నుంచి సినిమా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం అప్పటి నుంచి. ఇందాక ఆయనకి నాకు తెలిసి 89 years. అవును సార్. ఇందాక ఫోన్ మాట్లాడినప్పుడు అదే నా ఫ్రెండ్ అన్నాడు ఆయన. నాకు అర్థంగా ఆయనకేమో 90 ఏళ్ళు వచ్చిన అరుణ్ గారు, మీకేమో 30-40 ఏజ్ ఉన్న స్నేహం ఎలా ఏర్పడింది? అంటే ఆయన తండ్రిలాగా అంకుల్ కరాటం రాంబాబు గారు, అది పుట్టాయుడు వెంకట పుట్టాడు రాంబాబు గారు. మేము రాంబాబే అంటే మేము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ఆయన నుంచి హరిరామరావు గారు వాళ్ళు కలిసి దేవుళ్ళ సినిమా తీసినప్పుడే నన్ను హైదరాబాద్ పంపించడం జరిగింది. అప్పటి నుంచి నేను ఈయన కూడా అంకుల్ అంటాను, నేను గురువు గారు అంటాను. కరాట రాంబాబు గారిని గురువు గారు అంటే, ప్లస్ హరిరామరావు గారిని కూడా గురువు గారు అంటాను. మీరు వచ్చి సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేసి ప్రొడ్యూసర్ మాట కారణం ఏంటి? దర్శక శాఖలో పనిచేసినప్పుడు మీ అనుభవం గురించి అంటే ఫస్ట్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు అంటే ఆ టైంలో కొంచెం ఫైనాన్షియల్ ఇదంటే అప్పుడు ఇప్పుడున్న థింగ్స్కి అప్పటికి చాలా ఇది ఉంది. ప్రాపర్ మనీ డబ్బులు ఇవ్వకపోవడం, లేదంటే ఎంత చేసినా ఏదో చల్తానాం గాడీలాగా కానీ డబ్బులు వెనక్కి వేసుకునే ఇదేం లేదు. ప్లస్ ప్రాపర్ రెమ్యునరేషన్ అని ఏమి ఉండే కాదు. ఏదో ఖాళీ లేకుండా ఏదో సినిమాలు చేయాలని చేసాం కానీ అందులో వర్క్ నేర్చుకోవడమే సోర్స్ కూడా తక్కువ. కో డైరెక్టరు, అసోసియేట్ డైరెక్టరు ఇలా మా పైన కూడా టీం లాగా ఉండి నేర్పించే వాళ్ళ కన్నా ఏదో ఒక రకంగా ఉండేది. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది, జనాల్లో మార్పు వచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూనే నాకు అనిపించింది ఏంటంటే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్, మనం ఏదో చేద్దామని ఇండస్ట్రీలోకి వచ్చాం. అంకుల్ లైలా కాలేజ్ తర్వాత అంకుల్ కొంచెం బ్రేక్ ఇచ్చారు. హరిరామరావు గారు ప్రభాస్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన బ్యానర్ కదా, అప్పుడు అది మిస్ఫైర్ అయింది. అవునండి. అప్పుడు మేము సినిమాలు తీశారంటే ప్రభాస్ కూడా పుట్టాడంలోనే పుట్టింది. వాళ్ళ అమ్మగారు పుట్టాడు అవురే ప్రభాస్ వాళ్ళ అమ్మగారు. సమ్మర్ హాలిడేస్ ప్రభాస్ గారు ఎప్పుడన్నంటే హాలిడేస్ ఆడుకోవడానికి కూడా చిన్నప్పుడు ఆయన మా ఊరికి వస్తుండే. అలాగే అయితే ప్రభాస్ గారు వాళ్ళ నాన్నగారు సూర్యనారాయణ రాజు గారు, కృష్ణరాజు గారు, హరిరామరావు గారు, మా కరాట రాంబాబు గారు అందరూ ఫ్రెండ్స్. ఆ ఈశ్వర్ ప్రభాస్ ఇంట్రడ్యూస్ చేయాల్సిన మూవీ ఫస్ట్ ఫిల్మ్ మా బ్యానర్ నుంచి. ఈయన లైలా కాలేజ్ కొంచెం అప్పట్లో ఫైనాన్షియల్ ఇదైతే అది బయటికి వెళ్ళింది. ఆయన ఇంట్రడ్యూస్ ప్రభాస్ గారిని చేస్తుంటే నా జర్నీ వేరే ఉండేది. నేను అప్పుడు ఇక వాళ్ళు బ్యానర్ డిస్టర్బెన్స్ ఉన్న సినిమాలు ఆపేరు. ఇక అప్పుడు నేను బయట వేరే చోట ఒక షెడ్యూల్ 2 షెడ్యూల్ చిన్న సినిమాలు చేసి ఏదో ఫీడింగ్ కోసం చేసినట్టే చేశాం కానీ పెద్దగా ఇచ్చేయలేకపోయాం. అప్పుడు నాకు అనిపించింది అనమాట, అరే ముందు మనీ ఉంటే మనం డెఫినెట్గా ఏదన్నా చేయొచ్చు కదా అని చెప్పి నేను రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వచ్చాను. వేరే వచ్చి అక్కడ 4 డబ్బులు సంపాదించి మళ్ళీ ఆ సినిమా అనేది బ్లడ్లోకి వచ్చే పోదు కదా. మళ్ళీ వచ్చి సినిమాకి హైదరాబాద్ నవాబ్స్కి ఫైనాన్స్ చేశాను. అందరి బంధువుకి సహ నిర్మాణంగా చేసి తర్వాత సోలోగా ఈ సినిమాలు చేశాను. జనరల్గా సినిమా అన్న తర్వాత ఎవరైనా మన హీరో అయిపోతాం లేదా ఒక ఆర్టిస్ట్ అవుతాం తోటే ఎవరైనా ఇండస్ట్రీలోకి వస్తారు. సో మీరు కూడా అలా వచ్చారనుకోవాలా స్టార్టింగ్లో అదే అలా ఇప్పుడు అసలు హీరో ఆర్టిస్ట్ అదేం లేదు. అందరూ అంటారు అన్న నువ్వు బాగుంటావు, నువ్వు ఎందుకు చేయకూడదు అంటారు. కానీ ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే బాగుంటుంది కదా. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అనుభవం చేశాను కాబట్టి కొన్ని సినిమాలకి కొంచెం దాని మీద అవగాహన ఉంది కాబట్టి
డైరెక్టర్ అవ్వాలనే దాంట్లో ఒక ఆలోచన, అది కూడా ఇప్పుడు పనిగట్టుకుని నేను ఇప్పుడు డైరెక్టర్ అయిపోదాం అనేది కూడా నాకు రాలేదు. నేను కొన్ని మంచి మా ప్రొడక్షన్ హౌస్లో మంచి సినిమాలు చేసి బ్యానర్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎప్పుడొకప్పుడు మనం కూడా ఒక మంచి కంటెంట్ మంచి సినిమా చేద్దాం అనేది ఉండే. మొన్న సోలోబాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వివేనాయక్ గారు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అదే చెప్పేసాడు. ప్రెస్ మీట్లో ఈవెంట్లో కూడా ఆయన డైరెక్ట్గా చెప్పాడు, నీకు కళ నెరవేర్చుకో, నీ కోరిక తీర్చుకో అని నాకు చెప్పడం ఏంటంటే, మన బర్త్డే కూడా విష్ చేస్తే, తమ్ముడు నువ్వు డైరెక్టర్గా వెరీ సూన్ నువ్వు స్టార్ట్ చేయాలి, అంటే వయసు ఉన్నప్పుడు నువ్వు డైరెక్షన్ చేయాలి తమ్ముడు. డబ్బులు ప్రొడ్యూసర్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు, డబ్బు ఉన్నప్పుడు, డబ్బు ఉంటే ఎప్పుడైనా చేయొచ్చు ప్రొడ్యూసర్, కానీ నువ్వు యాక్టివ్గా ఉన్నప్పుడు, అన్ని విధాలుగా యాక్టివ్గా ఉన్నప్పుడు డైరెక్షన్ చేయాలి, ఇది రైట్ టైం అని ఆయన చెప్పడంతో కొంచెం నాకు అనిపించింది. నేను ప్లాన్ చేస్తాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నప్పుడు ఎంతో ఎప్పుడు డైరెక్షన్ అవ్వాలి అడుగుతూ ఉంటారు. ఆ కోరిక అప్పుడు ఈ సంవత్సరం తీరిపోతుందా? నెక్స్ట్ ఇయర్ తీరిపోద్ది. నెక్స్ట్ ఇయర్ ఫుల్ ఫ్లెడ్జ్ అనౌన్స్మెంట్స్ అన్నీ ఇస్తాం. ఈ స్క్రిప్ట్ వర్క్స్ అవి చేసుకుంటాం, అంటే మేము కొలాబరేషన్లో చేయడం, బయట ప్రొడ్యూసర్స్తో కలిసి చేయడం, లేదంటే బయట ప్రొడ్యూసర్స్కి అవుట్ అండ్ అవుట్గా చేయడం, అన్ని ప్లాన్ చేస్తాం. డెఫినెట్గా చేయడం అనేది ఫిక్స్. ఎలాంటి కథతో వస్తాను అంటే 2 ఇయర్లీ అయిపోద్దేమో, మంచి మీకు ముందే చెప్పేస్తే సురేష్ గారు, థ్రిల్లర్ విత్ ఎంటర్టైన్మెంట్. అంటే మీ మొదటి సినిమా బట్టల రామస్వామి బాయ్. సో ఆ సినిమాకి ముందు మీరు ఎవరితో పార్ట్నర్షిప్ కానీ ఎట్లా ఉంటాం కానీ అట్లాంటి ఏమైనా చేయడం జరిగిందా? అది ఆ సినిమాతో ఏదో కొట్టేసుగా మీరు స్టార్ట్ చేసిన అనుకోవచ్చు. లేదండి, అందరు బంధువైకి నేను సహనిర్మ పార్ట్నర్షిప్లో చేశాం కదండి. నేను, శర్వానంద్, చంద్ర సిద్ధార్థ్ గారు, ఆర్కే మామ, హైదరాబాద్ నవాబ్స్, మేము 4 పార్ట్నర్స్ దానికి. దాంట్లో నా పేరు సహనిర్మాత అని ఉంటుంది. అది నేను మెయిన్ ఇదిలో ఉన్నా వెనకంటే మేము 4 కలిసి పార్ట్నర్షిప్లో చేసిన ప్రాజెక్ట్ అందరు బంధువయ్య. డిస్ట్రిబ్యూషన్లో నేను ఎప్పుడు ఇది అవ్వలేదు. రాలేదు, ఆలోచన రాలేదు. అప్పుడు చేస్తుంటే బాగుండేదేమో, ఇప్పుడున్న థింగ్స్కి వెళ్ళకపోవడం కూడా మంచిది. కరెక్ట్గా మీ బట్టల రామస్వామి బయోపిక్ సినిమా రిలీజ్ టైంకి కరెక్ట్గా కరోనా వచ్చి థియేటర్ మూతపడ్డాయి. అవును, చాలా ఇబ్బంది. దానికోసమే మీరు ఓటీటీలోకి వచ్చారా? ఎందుకు ఓటీటీలోకి రావడానికి కారణం ఏంటి? ఆ సినిమా లేదండి పరిమితం అయినా కానీ పేరు పరంగా మీకు బ్రహ్మాండ సూపర్ సక్సెస్ అయింది. నిర్మాతకి థియేటర్లోకి వచ్చిన నిర్మాత ఎంత పేరు రావు అంత పేరు మీరు దక్కించుకున్నారు. సో ఆ సినిమా సక్సెస్ కావడం తోటి అంటే అది యాక్చువల్గా మేము ఫస్ట్ థియేటర్కల్నే చేసామండి. ఫస్ట్ వేవ్ వచ్చింది, కరోనా ఫస్ట్ వేవ్. తర్వాత మళ్ళీ ఆగి 50% ఆక్యుపెన్సీ అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయినాయి థియేటర్స్. అప్పుడు మేము ప్లాన్ చేసాం థియేటర్కల్ చేసేద్దామని. మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది. ఇక అప్పుడు ఆయన మ్యాంగో రామ్ గారు, ఇక మేము ఆయన త్రూ ఈ సినిమాని ఆయన కూడా ఇందులో ఇదే ఆయనకు అవుట్ రేట్ కొని ఆయన జీకి అమ్మారు. ఆయన ఏమన్నారంటే, బాస్ ఇక మళ్ళీ సెకండ్ వేవ్, మళ్ళీ మనం ఎందుకు రిస్క్ చేయటం, ఓటీటీ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అంటే G5కి ఎక్స్క్లూజివ్ ఓటీటీ చేసామండి. అది ఫస్ట్ వేవ్ అడ్డుపడింది, ఆ సినిమాకి మళ్ళీ సెకండ్ వేవ్ కూడా అడ్డుపడింది. అది మా మంచిగా అనుకోవచ్చులేండి, మంచి రీచ్ G5లో. అంటే ఏదైనా సరే ఒక రంగంలోకి వచ్చేటప్పుడు ఆ సక్సెస్ కెరీర్ మొత్తం చూపిస్తుంది. ఫస్ట్ ఇది బెస్ట్ అంటారు కదా. సో అలా మొదటి సినిమా మంచి సక్సెస్ కొట్టడం. సో మీరు ఫైనాన్షియల్గా హ్యాపీయా? ఆ సినిమా పేరు పరంగా ఆల్రెడీ సక్సెస్, ఫైనాన్షియల్గా హ్యాపీయా? ఫుల్ హ్యాపీ అండి. అది అవుట్ రేట్, నేను ₹1 కూడా లాభాలతో నేను అవుట్ రేట్లో అమ్మిన సినిమా అది. ఓకే, చాలా పెద్ద సక్సెస్ కింద లెక్కండి. నాకు ఒక అప్కమింగ్ ప్రొడ్యూసర్, ఫస్ట్ ఫిల్మ్, ప్రాఫిట్స్తో సినిమాని అవుట్ రేట్గా అమ్మడం అంటే అది ఇంకంతకన్నా పెద్ద అచీవ్మెంట్ ఏముంది. చాలా పెద్ద సక్సెస్ కింద. రెండో సినిమా కాపీ విత్కెళ్ళారు, ఆ సినిమా కూడా ఓటీటీకి పరిమితం కావడానికి రీజన్ ఏంటి? అది ఓటీటీగానే చేసాం. కరోనాలో సెకండ్ వేవ్లో ఆర్పి పట్నాయక్ గారు అనుకుని చేసి నన్ను ఇన్వాల్వ్ చేసుకున్న ప్రాజెక్ట్ అది. అది కలిసి చేసిందే మన బ్యానర్లో 7 Hills అని. సార్ తమ్ముడు ఉంటే బాగుంటుంది అనే దాంట్లో కలిసి చేసింది. అది ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఓటీటీకే చేసామండి. అందులో ఏంటంటే కొంచెం మంచి ఆఫర్ వచ్చినప్పుడు అన్న అవుట్ రేట్కి అమ్మల, లేకపోతే అది కూడా ఎక్కువ ప్రాఫిట్స్లోకి వెళ్ళేది. బట్ ఓకే, దానికి ఇదైనట్టుగా బయటపడ్డాది. ఇక ఆయన నాకు మోర్ దెన్ బ్రదర్ కదా భయ్యా, మీకు తెలియదే ఉంది, మా అన్నయ్య గారు లాగా. అంటే దాని తర్వాత వచ్చిన సినిమా సోలోబాయ్, సోలోగా వచ్చే సోలోబాయ్ గారు నిర్మాతగా థియేటర్కి వచ్చిన మొదటి సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? సినిమా ఆ రోజు రిలీజ్ అయిన July 4th రిలీజ్ అయిన అన్ని ఫిల్మ్స్లో మాది బాగుందని టాక్ వచ్చింది, మంచి సినిమా అన్నారు. కానీ థియేటర్కల్గా మేము అనుకున్న రేంజ్ రెవెన్యూ జనరేట్ అవ్వాలి. అదొకటి నాకు డిసప్పాయింట్ అనిపించింది. సినిమా బాగా దానికి జరగాల్సిన అన్ని లాంఛనాలు అంటారు కదా, అద్భుతంగా జరిగినాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్, ఫ్రీ రిలీజ్ ఈవెంట్, ప్రాపర్ రిలీజ్, మంచి అన్నీ. కానీ థియేటర్కల్గా జనాలు మేము అనుకున్నంత రేంజ్లో మా హీరోకి మరి ఎందుకు ఓపెనింగ్స్ లేవు నాకు అర్థం కాలేదు. అతను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాడు 2 times, రన్నర్ అప్ అయ్యాడు. చాలా ఐడెంటిఫికేషన్ కూడా పెరిగింది అతనికి, గౌతమ్ కృష్ణ అనే కుర్రోడికి. మరి ఎందుకు అలా జరిగింది అదొక్కటే నాకు కొంచెం మనసులో ఉండిపోయింది. ఎండ్ ఆఫ్ ది డే మనీ కదండి, మనకి నిజంగా మనీ వచ్చుంటే ఈ రోజు నేను ఇప్పుడు బయట ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి చేయాలనే థాట్ లేకుండా నేను ఇమ్మీడియట్ స్టార్ట్ చేద్దాం.
కొలాబరేషన్లో చేయాలనే దాంట్లో కొంచెం అంటే మంచి కంటెంట్ చేద్దాం, ఏదో మిస్ అయింది అందులో. సినిమా బాగుందన్నారు కానీ ఏదో మిస్ అయిందంటే మనం అది తీసుకోవాలండి. ఏదైనా ఒక సినిమా ఆడింది లేదంటే ఒక సినిమా ఆడలేదంటే దాంట్లో ఏదో ఒకటి తీసుకోవాలి డెఫినెట్గా. నేను అది నమ్ముతా. ఆడిన సినిమా ఏముందిలే అంటారు, ఏదో ఉంటేనే ఆడద్దు, ఏముందంటే అది నేను తీసుకుంటే ఏదో మిస్ అయిందనే ఫీలింగ్ కలిగింది. క్వాలిటీ, టెక్నికల్, ఆర్టిస్టులు, టీం అంతా బాగున్నాయి. ఏదో ఇదైందనే ఇదిలో అంటే థియేటర్కి వెళ్ళి ఆ జనం రాలేదని. ఓవరాల్గా ఓకే, థియేటర్కి వెళ్ళి కూడా వచ్చిండి మనకు ప్రాఫిట్స్ కదా సార్. ఈ మధ్యన అంటే మీకు ఆల్రెడీ ఒక 20 సంవత్సరాలు ఈ సినిమా ఇండస్ట్రీతో అపారమైన అనుభవం ఉంది. 20 years, అలాగే 3 సినిమాల నిర్మాతగా. ఈ మధ్యన థియేటర్ ఓపెనింగ్స్ కోసం బూతులతో ట్రైలర్ రిలీజ్ చేయడం, అలాగే ఏదైనా ఫంక్షన్లో ఏదో ఒకరి మీద ఒకరు మాట్లాడటం, పంచర్ వేసుకోవటం, అవన్నీ ఎలా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నేను అవన్నీ చూసాక నాకు మంచిగా అనిపించలేదండి. అంటే ఒకళ్ళని ఇప్పుడు మనం ఎదగటం, మనం గొప్పడం అని చెప్పుకోవడం తప్పులేదు సార్. ఇప్పుడు 7 Hills సతీష్ గొప్పడు అని చెప్పి సంతోషం సురేష్ గారిని కించిపరిచి మాట్లాడడం తప్పు. నీ గొప్పతనం నీది, అవతలది, ఎవరి టాలెంట్ ఆడిది. మనం ఎదగటం కోసం మనం తగ్గించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్లస్ సినిమాలో మ్యాటర్ ఉందనుకోండి, నువ్వు ఏమన్నా అనకపోయినా సినిమా ఆడద్దండి. వైట్ లాంగ్వేజ్ సినిమాలు వచ్చి మనకి ఇప్పుడు ఎందుకు ఆడుతున్నాయి? మన సినిమాలో ఇప్పుడు నిజంగా సినిమాలో మ్యాటర్ ఉంటే ఎందుకు ఆడదండి? ఇప్పుడు బలగాన్ని ఎవడన్నా ఆపగలిగాడా? మన లిట్లాక్స్ని ఎవరన్నా ఆపగలిగారా? కంచరపాలని ఆపగలిగారా? కొన్ని సినిమాలు ఇప్పుడు జాతిరత్నాలను ఆపగలిగారా? సినిమాలో ఇది ఉంటే అది ఆటోమేటిక్గా తీసుకెళ్ళొద్దండి. కాకపోతే వీళ్ళు అంటే హెల్దీ కాంపిటీషన్ ఉండాలి సార్ ఇండస్ట్రీలో. ఈ రకరకాల ఇదివరకు నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉండేదండి, ఓన్లీ పాలిటిక్స్ అంటే క్యాస్ట్ ఫీలింగ్లో ఉండేది. అప్పుడు మేము వచ్చిన కొత్తలో 2003, 2005 ఆ టైంలో ఉండేది. 2010 కొంచెం. ఇప్పుడు అవన్నీ పోనీ, ఆ బ్యారికేడ్స్ అన్ని పోనీ. లేదంటే నువ్వు ఎన్ని సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసావు, కో డైరెక్టర్ ఎన్ని చేసావు, అసోసియేట్ ఎన్ని చేసావు. ఇప్పుడు అలా లేదుగా. కొత్త కుర్రోళ్ళు షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళు డైరెక్టర్లు అవుతున్నారు. ప్లస్ డబ్బులు ఉన్నోడు ప్రొడ్యూసర్ అవ్వచ్చు, చిన్న మ్యాటర్ ఉన్నోడు డైరెక్టర్ అవ్వచ్చు, కొంచెం టాలెంట్ ఉన్న ఏదో చేసుకునే ఇది వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఈ రకరకాలుగా సిల్లీ థింగ్స్ అనిపిస్తుంటాయి నాకు చూసి. ఆడిని అన్నాడని అరే రివ్యూర్స్ది కూడా ఇష్యూ ఉంది. బాగున్నదాన్ని వాళ్ళు వదిలేయాలండి, ఇంకా దాన్ని ఏదో కెలకడం. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే రివ్యూర్స్ది ప్రాబ్లం ఉంది, తప్పుగా మాట్లాడకూడదు వాళ్ళు కూడా. మంచిని మంచినే. ఇప్పుడు మనం దాచిన ఎప్పుడైనా 2 దాగో సార్. మనం చేసిన మంచి దాచిపెట్టారు సురేష్ గారు. నా మీద మీకు నచ్చగా మీరు ఏమనుకున్నా నేను చేసిన మంచి మీరు దాచిపెట్టినంత మాత్రం నా దాగదు, రోజు బయటకు వద్దే. సరే, నా మీద విపరీతమైన లవ్ మీకు, నన్ను లేపుతా ఉన్నారు, నేను పనికిమాలిన ఉన్నాయినా నన్ను గొప్పగా చెప్తున్నారు. నేను చేసిన తప్పు దాగుద్దా? అది కూడా బయటకు వద్దుగా, ఏదో రోజు వచ్చేది. ఇండస్ట్రీలో ఇంకా స్పీడ్గా వచ్చేది. ఇండస్ట్రీలో ఉన్న టర్న్ ఓవర్ ఆఫ్ మనీ కొన్ని కోట్లే, పీపుల్ కూడా గట్టిగా కొడితే 10,000 మంది రిలేటెడ్ థింగ్స్ ఇవి. కాకపోతే దీనికి ఉన్న గ్లామర్ ఏంటంటే ఓవర్ నైట్లో ఐడెంటిఫికేషన్ రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని మీద ఆ ఫోకస్ ఉంటుంది. ఎట్టబడితే అట్ట మాట్లాడుకుని ఒకళ్ళకొకళ్ళు కించపరుచుకోవడం, తప్పుగా మాట్లాడుకోవడం, కామెంట్ చేసుకోవడం, వాడిని వీడిని ఏముండదండి. ఒక హిట్ సినిమా చేయండి, ప్రొడ్యూసరా, డైరెక్టరా, యాక్టరా, మీకు బ్రహ్మరథం పడతారు. మీరు మంచిది చేస్తే మీకు ఇక్కడ వెల్కమ్, రెడ్ కార్పెట్. మీరు ఏది పడితే అది చేసి మేము ఏదో చేసుకుంటామంటే అది పెయిడ్ ప్రమోషన్లా ఉంటుంది. ఎవడ మిమ్మల్ని కేర్ కూడా చేయడు, తెలిసిపోద్ది. అది రాస్తే దాగనే జరుగుతుంది మొత్తం అంతా. అది సిల్లీ థింగ్ అనిపించింది. మీ సోలో బాయ్ వీటిలో ఈ అనుభవాల్లో మీకు ఏదైనా ఎదురైనాయి? రిలీజ్ అప్పుడు కానీ, పబ్లిసిటీ విషయంలో కానీ? మాకు అది లేదు. నేను డిస్ట్రిబ్యూషన్ సైడ్ నాకు తెలియదు కాబట్టి యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేసాం. అది థియేటర్కల్గా ఏమేమి థియేటర్లు పెట్టుకోవాలి, మెయిన్ థియేటర్లు ఏం పెట్టాలి, లేకపోతే ఎలా, అది నాకు తెలియకపోవడం వల్ల అక్కడ కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యా, అంతే. అది ఏదైనా అనుభవంతో వద్దు సార్, ఇక్కడ తప్పే ఉంది ఇందులో. రేపు అనుభవం వచ్చిన తర్వాత మనం తప్పు చేయకుండా ఉండడమే పెద్దరికం. అది నేను అనుకుంటానండి. అంటే ఈ కాంట్రవర్సీ అనేది కరెక్ట్ కాదండి 100% అండి. ఎందుకు ఇప్పుడు వాళ్ళు మీకేదో న్యూస్ ఛానల్స్ వాళ్ళకి టైం పాస్ సార్, మీరు షార్ట్లు వేస్తారు, రీల్స్ వేస్తారు. అది ఎవడో మన నిద్రమా అనుకుని పని పాట లేనోడు ఇలా స్క్రోల్ చేసుకుంటూ చూస్తుంటాడు. దానివల్ల టైం వేస్ట్ కదా. మంచిది వేసారు అనుకోండి. మీరు మీడియా అంటే ఒక చాలా పవర్ఫుల్ ఇదండి. మీరు మంచిని చెప్పి మంచిని బయటకు పంపించాలని నేను ఎప్పుడు కోరుకుంటా. ఏది పడితే అది మీరు కూడా సపోర్ట్ చేసినట్టుగా కొన్ని చేయకండి సార్. ఎందుకు ఏది పడితే అది ఆడేదో మాట్లాడాడు, ఆడేదో ఏదో మాట్లాడు, మీకెందుకు వదిలేసేయండి సార్. మంచిది తీసుకుని రీల్ వేయండి, షార్ట్ వేయండి. పనికి మాలినది అది వేయట్లేదు మీరు, సంబంధం లేని వేసి దానికి ఏదో తమ్మునేలు పెట్టి ఎవడ కోసం సార్? మంచిది తీసుకుంటే చూడరు కదా. అంటే అందులో కొన్ని ఉంటాయి కదా సార్, కొన్ని మంచి జెన్యున్గా ఉంటాయి. మీరు చెప్తే ఇప్పుడు ఇప్పుడు మాలాంటి కొత్త హీరో వచ్చి ఓ మెసేజ్ ఇచ్చాడు అనుకోండి, సోలో బాయ్ లాంటి ఎవడు ఎండో. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఓ మాట చెప్పారు అనుకోండి, ప్రపంచం వింటది. అలాగే మీరు మీడియా పీపుల్ మీరు ఒక మంచి విషయాన్ని చెప్తే డెఫినెట్గా అది ఇదవుద్దండి. స్టార్టింగ్లో కొంచెం ఇది ఉంటుంది, తర్వాత మీడియా వాళ్ళు కూడా రకరకాల క్వశ్చన్లు అడుగుతుంటారు, ఇబ్బందికరమైన క్వశ్చన్లు. అది ఎందుకు సార్? దానివల్ల ఏముంటుంది?
ఎందుకండి అఫీషియల్ పర్మనెంట్ వాల్యుబుల్ ఐడెంటిఫికేషన్ని తెచ్చుకోవాలి తప్పితే ఫేక్ది ఎందుకు సార్? ఎన్ని రోజులు ఉంటుంది? ఉండదుగా. కానీ ఇప్పుడు అయ్యే ట్రెండ్ అవుతుండో అయ్యే దానివల్ల ఓపెనింగ్స్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి కదా అప్పుడప్పుడు. సినిమాలకు వేరండి. మీరు కొన్ని క్వశ్చన్లు అడగటాలు మీడియాలో జర్నలిస్టులు ఏ క్వశ్చన్లు అడుగుతుంటారు Q&Aలో. ఇబ్బందికరంగా ఎందుకు సార్? మంచిగా అడగండి, హెల్దీగా ఉండండి, మీరు కూడా హ్యాపీ, మీ రెస్పెక్ట్ని పెంచుకోండి సార్. ఎందుకు మీరు కూడా తగ్గించుకోవడం? ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే ఇక్కడ దాకా వచ్చి ఉంటారు అందరూ. ఏదో కొత్త వాళ్ళు వచ్చి ఏదో అడిగారంటే అది వేరు. మీరు పెద్దోళ్ళు అయ్యండి వాళ్ళని కంట్రోల్ చేయాలి. సరే ఇలా కాదమ్మా ఇలా అడుగు, లేదంటే ఇలా కాదండి ఇలా మీరే పనిగట్టుకుని ఏదో కాంట్రవర్సీ చేద్దామని అడిగితే అది ఏముంటుంది సార్ ఉపయోగం? ఆ సినిమాకి సంబంధించింది అడగండి, ఆ కంటెంట్కి సంబంధించింది అడగండి, దానికి సంబంధించి మాట్లాడండి. మీరు కాదు, మామూలుగా నేను చూసి మీరు కూడా ఎప్పుడన్నా అంటారో మీది వేరే స్టైల్ వైరల్ అవుతుంటాయి. అవి నాకు నేను పెద్ద తక్కువ లేండి, సోషల్ మీడియా చాలా తక్కువ. సినిమాల్లోకి వచ్చాకే నాకు ఫేస్బుక్ అయినా ఇన్స్టా అయినా కరోనా టైంలో అలవాటు అయింది. కానీ అంతకుముందు నేను మీ టార్గెట్స్ అన్ని రీచ్ చేయాలనుకున్నారు, ఇండస్ట్రీకి వచ్చి ఏం చేయాలనుకున్నది అనేది అంటే మనం ఎక్కడో ఏదో ఒక పల్లెటూరులో పుట్టి బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం పక్కన బుట్టాయిగూడెం అని ఒక పల్లెటూరులో పుట్టి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చి ఈరోజు మామూలు సతీష్, సెవెనీల్ సతీష్ అయ్యి ఏదో మన స్థాయికి ఓ 3 సినిమాలు చేసి వాటిని రిలీజ్ చేసి ఓ 2 సినిమాలకి పార్ట్నర్స్గా ఉండి ఈరోజు సెవెనీల్ సతీష్, మామూలు సతీష్ సెవెనీల్ సతీష్ అయ్యాడంటే నా వరకు నేను హ్యాపీ. కాకపోతే ఇండస్ట్రీ పరంగా అచీవ్ అయ్యామంటే మనం బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టే వరకు అచీవ్ అయినట్టు కాదండి. మనం కూడా ఖచ్చితంగా సాలిడ్ హిట్ కొట్టి, అంటే ఇప్పుడు మనల్ని గుర్తుపట్టడం వేరు, జనాలు కంటిన్యూ మనం ప్రాజెక్ట్స్ చేస్తూ జనాలందరూ ఎనానిమస్గా మనం ఎటు వెళ్ళినా మనల్ని తీసుకోవడం, అన్ని చోట్లకి మనల్ని పిలవటం, అందరూ మనల్ని కలుపుకోవడం, ఆ స్టేజ్కి రావాలంటే నేను ఇంకా ఆ స్టేజ్కి ప్రయత్నాల్లో ఉన్నట్టే. ఆ సక్సెస్ రావాలని కోరుకుంటున్నానండి ఆ దేవుడిని. ఇష్టం కాబట్టి, సినిమా అంటే ఇష్టం కాబట్టి. అగ్ర నిర్మాతలు కూడా ఈ రోజున భాగస్వామితో కలిసి చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అవునండి. వెళ్ళకుండా ఇప్పుడు సురేష్ బాబు గారు ఇలాంటి వాళ్ళందరూ భాగస్వామితో ఎక్కువ చేస్తున్నారు. సో అలాగే మీ ఫ్యూచర్ సినిమాల ప్రొడక్షన్ వైపు కానీ అలా ఉండొచ్చే అవకాశం ఉంటుందా సెవెన్ హిల్స్ బ్యానర్? డెఫినెట్గా అండి. మంచిది ఏదన్నా ఉంటే కలిసి చేయాలి. ఇప్పుడు నేను చేద్దాం అనుకున్నది మా ఫ్రెండ్సే చేద్దామన్నా, మేము కలిసి చేద్దాం అన్నారు. లేదనుకుంటే వాళ్ళే మేము చేస్తామన్నా, నువ్వు ఓన్లీ డైరెక్షన్ మీద మైండ్ పెట్టుకో, క్రియేటివిటీ సైడ్ ఫైనాన్షియల్ పెట్టుకోవద్దులే అని అన్నారు. కలిసి చేయడం హెల్దీగా ఉంటుంది సార్. కాకపోతే వాళ్ళకు కూడా ఆ టేస్ట్, అండర్స్టాండింగ్ ఉన్నోళ్ళతో కలిస్తేనే కరెక్ట్. ఇప్పుడు పెద్ద అనేటప్పటికి భారీ బడ్జెట్ అంటే ఖచ్చితంగా కలవాలి సార్. ఈ 4-5 కోట్లు అనేటప్పుడు మనం వేవ్ లెంగ్త్ సెట్ అవ్వని పీపుల్తో కలిసేదానికన్నా సోలోగా చేసుకోవడం బెటర్ అని నేను ఇవన్నీ సోలోగా చేశాను అంతే. కొన్ని చూసినప్పుడు మనకు టార్గెట్ ఉంటుంది. మీ రంగంలో సపోజ్ మీరు ప్రొడ్యూసర్గా, సో నేను ఒక అరవింద్ గారిలా పేరు తెచ్చుకోవాలి, లేకపోతే రామానాయుడు గారిలా ఉండాలని ఒక టార్గెట్స్ ఉంటాయి. అట్లే డైరెక్షన్ సైడ్ ఎవరిష్టం, ప్రొడ్యూసర్ సైడ్ ఎవరిష్టం అండి? నాకు డైరెక్టర్స్ అంటేనండి పూరి జగన్నాథ్ గారు, వినాయక్ గారు చాలా ఇష్టమైన వ్యక్తులు. ఎందుకంటే వాళ్ళ మనసు మంచిది, మైండ్ మంచిది బేసిక్గా. అంటే కాంట్రవర్సీ లేని పీపుల్ వాళ్ళిద్దరు నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్లు. తర్వాత తేజ గారు, ఎవడైతే నాకేంటి దారిపోయి కుక్కను తెచ్చాను నేను సినిమా చేయగలను అనే ఇదిలో ఉన్న ఆయన. వీళ్ళ ముగ్గురు నాకు కొంచెం మైండ్లో అలా తిరుగుతూ ఉంటారు ఎప్పుడు. అంటే పూరి గారి స్టైల్ ఏంటంటే అండి వెరీ స్పీడ్గా ఫిల్మ్ మేకింగ్ ఫినిష్ చేయాలనేది ఆయన నుంచి నచ్చేది. వినాయక్ గారి నుంచి నచ్చేది ఏంటంటే ఆ మంచితనం, అదే ఒక సాఫ్ట్ ఇది, ఎవరినైనా కలుపుకుని కోపం లేకుండా ఉండడం ఆయన నుంచి. తేజ గారు అంటే ఎవడు లేడు, నాకు అదే హీరో, ఎవరినైనా పెట్టి నేను సినిమా దిగాను అనేది వీళ్ళు కొంచెం దాని మైండ్లో అలా ఉంటుందండి. ఈ ముగ్గురు ప్రభావం మీ తీయబోయే సినిమా మీద ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుందిగా, ఖచ్చితంగా ఉంటుంది. అంటే ప్రభావం అంటే ఏముండదు, ఆ మంచితనం. ఇప్పుడు లొకేషన్లో ఎవరి మీద కోపపడకుండా వినాయక్ గారిలో కూల్ ఉండాలి, వినాయక్ గారిలో స్పీడ్గా మేకింగ్ చేయాలి. మన డబ్బు అయినా అవుటర్ ప్రొడ్యూసర్ వేరే ఎవరిదైనా ఎండ్ ఆఫ్ ది డే టైము మనీ కదా సార్, ఈక్వల్ టు మనీ అంటే టైం అంటే మనీ అనే దాంట్లో పూరి గారిలాగా స్పీడ్ మేకింగ్ చేస్తా, వినాయక్ గారిలాగా చాలా కూల్గా ఇదిలే సింపుల్గా హ్యాపీగా కోపం లేకుండా చేయటం అనేది. తేజ గారిలాగా నిజంగా డెఫినెట్గా మనం యాక్టర్స్తో ట్రై చేద్దాం. ఇప్పుడున్న అప్కమింగ్ యాక్టర్స్ అందరికీ మన స్క్రిప్ట్ త్రో చేద్దాం. ఎవడో నచ్చకపోతే తేజ గారిలాగా ఒకరిని తీసుకొచ్చి పిక్ చేసి నేను వెళ్ళిపోతాను. అంతే అండి, ఇందులో ఏముంటుంది సార్, ఎవరి కోసం ఇక్కడ ఏది ఆగదు కదా. నిర్మాతగా అండి నేను లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పానండి, నాకు ఇష్టమైన నిర్మాతలు అంటే రామనాయుడు గారు, దాసనారాయణరావు గారు, రామోజీరావు గారు, తర్వాత దిల్ రాజు గారు అని చెప్పాను అప్పుడు ఇంటర్వ్యూలో. ఇప్పుడు దిల్ రాజు గారు తర్వాత ఇంకా చాలామంది వచ్చారు. ఇప్పుడున్న మైత్రి మూవ్ మేకర్స్ కానీ, సితారా కానీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కానీ, అభిషేక్ పిక్చర్స్ కానీ, ఇలా ఉన్నోళ్ళు అందరూ అంటే ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా అండి సినిమాలు తీస్తూనే ఉండి సక్సెస్నే అది అంటే రన్నింగ్ ఎప్పుడో ఫ్యాక్టరీ లాగా కంటిన్యూ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రొడక్షన్ చేసే ప్రతి ప్రొడ్యూసర్ నేను ఇన్స్పిరేషన్గానే తీసుకుంటాను. ఎందుకంటే ఒక సినిమా అనేది నడిస్తే ఒక 24 క్రాఫ్ట్స్ మీడియాతో 25 క్రాఫ్ట్స్ బతుకు తెరుగు కదా సార్.
అలా సినిమాలు ఎక్కువ తీసేవాళ్ళు అంటే ఇష్టం. అంటే సినిమా అనగానే క్యాల్కులేషన్ ఉంటుంది, ఒకటి వస్తుంది ఒకటి పోద్ది, టక్కన వదిలేయకూడదు. ఏదో ఒక రోజు డెఫినెట్గా మనకే దేవుడు ఇచ్చిన రోజు అది ఎలా ఉంటుందో కూడా తెలియదండి. వదిలేసిన రోజు ఏంటంటే అరే మనం ఉండుంటే, పూరి గారు చెప్పినట్టే ప్లాట్ఫామ్ మీద మనం ఉండాలి. ట్రైన్ వచ్చేటానికి నువ్వు టీ తాగడానికి వెళ్ళా, సిగరెట్ కాల్చడానికి వెళ్ళాను, ట్రైన్ ఉండదుగా నీకోసం. సినిమా కూడా అంతే, సినిమాలు చేస్తుంటే ఒక రోజు కాదు ఒక రోజు ఖచ్చితంగా హిట్ కొడతాం, హిట్ వస్తుంది అనేది అయితే నాకు ఖచ్చితంగా నమ్మకం ఉందండి. ఆ నమ్మకంతో ఇంకా సేమ్ టైం మా ఫ్యామిలీ సపోర్ట్, మా వైఫ్ కూడా ఏమీ అందో నా ఇష్టాన్ని గౌరవిస్తుంది కాబట్టి నడిపిస్తూ ఉన్నామండి. కొన్ని ప్రొడక్షన్ సంస్థలు చిరస్థాయిగా కుదురుకుపోతాయి. అలాగే అద్భుతమైన సినిమాలు కూడా అన్ని తీసినాయి. ఇప్పుడు ఏఎం సంస్థ, సురేష్ సంస్థ కానీ, గీతా ఆర్ట్స్ కానీ, ఇలా ఇట్లా ఆ కోవకు సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ సంస్థ ఉంటుందా భవిష్యత్తులో? అదే సార్, అది మనకి ఎలా తెలుస్తుంది? ఉండాలని కోరుకుందాం. రెండోది ప్రయత్నం అదే కదా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బామ్మతికి అడ్వాన్స్ ఇచ్చాం సార్. మరి సినిమా అయ్యి ఉంటే నా రెండో ప్రాజెక్ట్ వాళ్ళతోనే కదా, నార్ని నీతును ఎన్టీఆర్ బ్రదర్లతో సెకండ్ ఫిల్మ్ సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ అంటే మనకు ఐడెంటిఫికేషన్ ఉండేది. కన్ఫర్మేషన్ అయ్యి హోల్డ్లో పడి మేము మళ్ళీ వేరే సినిమాలకు రావాల్సి వచ్చింది. మనకి హిట్ వచ్చే వరకు ఇక్కడ ఏ బ్యానర్ కూడా ఎలా వస్తుంది సార్? ఒక సాలిడ్ హిట్ పడితే ఆటోమేటిక్గా బ్యానర్ సెట్ అవుద్ది. బ్యానర్ సెట్ అయ్యాక యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అందరూ ఇన్వాల్వ్మెంట్, కొలాబరేషన్స్ అన్నీ పెరుగుతాయి, కలిసి వెళ్ళేటట్టుగా ఉంటుంది. మీ బ్యానర్ ద్వారా మీ ద్వారా ఇంట్రొడ్యూస్ అవ్వాల్సిన నాని నీతిని ఎందుకు మారాల్సి వచ్చింది? మారలేదండి. వాళ్ళు ఎందుకు అనుకున్నారు, ఇప్పుడు మాతో కన్ఫర్మ్ అని ఇదన్న తర్వాత వాళ్ళంటే మన ప్రొడక్షన్ హౌస్ అప్పటికి రెండో సినిమాయే కదా సార్, పెద్ద ప్రొడక్షన్ హౌస్ కాదు, ఏమవుద్దు ఏంటో అనుకున్నారు. లేదంటే పెద్దగా కొంచెం సేఫ్ సైడ్ వెళ్దామని సితారాకి ఇచ్చారు వాళ్ళు, మామూలు హోల్డ్లో పెట్టి. దానికి మనకేం ఫీలింగ్ లేదు సార్. ఇప్పుడు డేట్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం కాల్ తీసుకోవాలి చేయాలా వద్దని. ఇప్పుడు వాళ్ళు ఆ బడ్జెట్లో చేరుగా, ఇప్పుడు వాళ్ళ భారీ బడ్జెట్ అంటే నేను చేయను, నేను అనుకున్న బడ్జెట్లో వస్తే చేస్తాం. వాళ్ళు పెంచుకుంటే కనుక అంత మాకు అన్బిలీవ్, అది ఎక్కువ ఎక్స్ట్రాడినరీ ఏమైనా చెప్తే చేయలేం కదా సార్. జనరల్గా ఒకప్పుడు అవి కూడా కొత్త సంస్థలే, ఇప్పుడు పుట్టింది ఎవరో అంతేంతండి, ఎవరో అయిపోరు కదా, అలా జరుగుతూ ఉంటుంది కదా. సో దాని మీద అంటే దానికంటే బెటర్గా ఎవరైనా రేపు మీరు ప్రొడ్యూసర్ ఒక పెద్ద హీరోతో చేయాలనుకుంటుంది, లేకపోతే ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ మార్కెట్ వాల్యూ ఉన్నది చేయాల్సి వస్తుంది. అట్లా ఆలోచిస్తారు, దాని గురించి మీరు ఏం చెప్తారు? అదే అండి, ఇప్పుడైతే క్యాల్కులేట్ చేసి చేసుకోవాలి సురేష్ గారు. ఎందుకంటే ఇప్పుడు థింగ్స్ బాగాలేదు కదా. ఇదివరకు శాటిలైట్లని అన్నీ ఉండేవి. ఇప్పుడు ఎక్కడండి ఓటీటీ కూడా సినిమా బాగుంటే ఒకలా ఉంది, లేకపోతే అలా ఉంది. కాబట్టి మనం కొంచెం మినిమమ్ గ్యారంటీ ఉన్నది చేసుకోవడం వల్ల అది మనకు ప్లస్సే. లేదంటే ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అయితే ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి వేస్తారు ఇక్కడ. కొన్ని ఎవరికి రాని అదృష్టం రేర్గా మీ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిగా ప్రభాస్ గారు పుట్టినరోజు మీ బర్త్డే రావటం, దీని గురించి ఇంతకుముందు ఎప్పుడైనా డిస్కషన్ జరిగింది, దాని గురించి అడగండి. అది ఉందండి, అందరూ అంటారు, నా ఫ్రెండ్స్ అంతా అంటారు, ఒరే బుట్టాడంలో నువ్వు బుట్టాడం వాళ్ళ అమ్మగారిది బుట్టాడం కదా, ప్రభాస్ గారిది వాళ్ళ అమ్మగారిది, భయ్యా నువ్వు 23rd, ప్రభాస్ కూడా 23rd బాగా అనిపిస్తుందని మా ఫ్రెండ్స్ అంటుంటారు. చాలామంది అంటారండి, మా ఫ్రెండ్స్ కూడా మీమ్స్ పెడతారు, ప్రభాస్ ఫోటో పక్కన నా ఫోటో పక్కన పెట్టి హ్యాపీ బర్త్డే అని చెప్పి పెట్టినవి కూడా ఉన్నాయి. అలా బుట్టాగూడెం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కరాటం రాంబాబు గారు. అవును సార్. సో ఆయన సలహాలు, ఆయన సూచనలు, ఆయన చెప్పిన విషయాల గురించి అదే జాగ్రత్తగా చూసుకుని చేసుకోరా అంటుంటాడు ఫోన్ చేసి, జాగ్రత్త డబ్బులు నువ్వు కష్టపడి పైకి వచ్చు, జాగ్రత్తగా వెళ్ళు, కొంచెం అది పెద్ద వాళ్ళే ఇబ్బంది పడిన ఫీల్డ్ అని చెప్తారండి పెద్ద ఆయనగా. కాకపోతే మనకు ఆ పిచ్చి ఉంది కాబట్టి అలాగే ఏంటి అని చెప్పి వింటుంటాం, మనం చేస్తుంటాం. అంటే ఎప్పటికైనా ఒక హిట్ కొట్టకపోతాం, మనకంటూ ఒక రోజు రాపోద్దా, సెట్ అవ్వపోద్దా అని ఒక ఇదితోనే ఆయన అయితే ఎప్పుడు మనకి ప్రాపర్గానే చెప్తుంటారు, సపోర్ట్ చేస్తారు. 100%. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కాల్ చేస్తారు, నేను కాల్ చేస్తాను, జాతర అంటుండే మంచి చెడు అంతా ఆయన ఎప్పుడు నాకు కేర్ టేకర్లు. ఆయన థియేటర్లో చిన్నప్పుడు సౌభాగ్య థియేటర్ మీ సినిమాలు చూస్తూ ఉండేవారు. బ్యానర్లు కూడా కట్టాం, చూస్తాం ఏంటి బ్యానర్లు, చిరంజీవి సినిమాలు అన్నింటికి, బాస్ సినిమాలకు బ్యానర్లు, స్వీట్లు పంచడాలు, బెనిఫిట్ షోలు, కొన్ని షోలు మేము కొన్ని క్రాకర్స్ కాల్చడాలు, కొన్ని షోలు మేమే తీసుకుని టికెట్లు అవన్నీ. సౌభాగ్య లక్ష్మి 2 థియేటర్లో బాగా ఫేమస్, మెయిన్ థియేటర్స్ అయ్యే ఉండే, స్టిల్కి ఇప్పుడు కూడా కూడా ఉన్నాయండి. అక్కడి నుంచి మీకు సినిమా అప్పుడు నుంచి పిచ్చి. అంటే మా ఊర్లో వెంకటేశ్వర థియేటర్ అని ఒకటి ఉండేది అంకులాల, బుట్టాడు పక్కన బుట్టాడు. ఇక మేము ఈవినింగ్ ఇదైతే ఎవ్రీడే సెకండ్ షో సినిమా చూసాను నేను. అంటే అప్పట్లో సెకండ్ షో అంటే 9కి 8:30 9కి పడే షో, పని అంతా అయిపోయాక అంత థియేటర్ దగ్గరికి వెళ్ళిపోవడం, థియేటర్లు మాయ అన్నట్టుగా వెళ్ళి అక్కడ కూర్చోవడం. అది అలాగే నేను స్వయం కృషి, ఛాలెంజ్ సినిమాలు చాలాసార్లు చూశాను. అప్పటి నుంచి ఆ సినిమాలు చూస్తుంటే ఆ స్వయం కృషి, ఛాలెంజ్ 2 సినిమాలు నన్ను బాగా, ఇండస్ట్రీ ఏంటి అసలు, ఆ సినిమా వాళ్ళు ఎలా ఉంటారు చూద్దాం అనే ఫీలింగ్తోనే నేను హైదరాబాద్ అసలు సినిమా వాళ్ళు చూద్దామని హైదరాబాద్ వచ్చి, నేను లక్కీగా సినిమా ఆఫీస్లోకి వచ్చేసి అక్కడికి వచ్చాక నేను యాక్టివ్గా ఉంటాను చూసి నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకుని
నేను అలా సినిమాలోకి వచ్చి అక్కడ నుంచి డబ్బుల కోసం రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వచ్చి మళ్ళీ డబ్బులు వచ్చి మళ్ళీ సినిమాల్లోకి వచ్చి ప్రొడ్యూసర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఏదో వి వినాయక్ గారు చెప్పారు కాబట్టి మళ్ళీ ఇటు యూటర్న్ దిగి మళ్ళీ డైరెక్టర్ ఎన్ని మారుతున్నాయండి. ఓకే లైఫ్ మన చేతిలో ఉంటుంది సార్, ప్రయత్నమే మనదే. మెయిన్ ప్రతి ఒక్కరు కొంతమంది బర్త్డే అకేషన్గా చేసుకుని కొన్ని గోల్స్ పెట్టుకుంటారు, ఏం పెట్టుకుంటారు. అలా మీకున్న గోల్ ఈ బర్త్డే అకేషన్ మీరు పెట్టుకున్నది ఏంటి? ఈ బర్త్డే అకేషన్కి ఏంటంటే అండి, నేను ఇప్పుడు ఈ కరోనా ముందు ఒకలాగా ఉండేవాడిని. నేను కరోనాతో కొంత మార్పు వచ్చింది, పీపుల్లో మార్పు వచ్చింది, నాలో కూడా కొంత తెలుసుకున్నా. ఏముంటుంది ఎండ్ ఆఫ్ ది డే రేపేంటో తెలియని లైఫ్ మందనే కాడికి కరోనా ఎంతో నేర్పించినా మనుషుల్లో అయితే ఆ రేంజ్ మార్పు రాలేదని నేను అనుకుంటా. ఇంకా స్వార్థాలు పెరిగినాయి. డెఫినెట్గా తర్వాత నేను ఇప్పుడు ట్రావెల్ అయిన పీపుల్లో ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మనం చేసుకుందాం, పక్కవాడిని ఇబ్బంది పెట్టొద్దు, మనం ఎవరి జోలికి వెళ్ళొద్దు, మన జోలికి ఎవరిని రానియొద్దు, మన వల్ల మంచి అయితే చేద్దాం, లేదంటే లేదు. మనం ఛాన్స్ ఇవ్వద్దు అవతలోడికి, వాడు ఎంత ఎలాంటి వాడు ఉన్నా ఏమున్నా మనం కొంచెం నీదేదో నువ్వు చూసుకోరా బాబు అంటాం తప్పితే ఆడి బరువును మనం ఎత్తేసుకుని తర్వాత మనం ఇబ్బంది పడి ఆ పరిస్థితి లేకుండా ఉండాలని అయితే అది పెట్టుకున్నా. నా క్లారిటీగా నేను, నా ఫ్యామిలీ, నా ఎయిమ్, నా గోలు, నా బిజినెస్, నా సినిమా ఇంతవరకే ఉందాం అనే దాంట్లో క్లారిటీ ఉందండి. ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చింది, ఏజ్తో పాటు వచ్చింది. మేబీ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నా, డైరెక్టర్ కొనసాగుతున్నా, సైడ్ బిజినెస్ అంటూ ఈ మధ్య బాగా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే ఇది కొడితే ఎంత సక్సెస్ పడుతుందో తెలియదు, కొట్టకపోతే ఎంత బాధలు గెలిపో తెలియదు. అలా మీరు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉన్నారు. సైమల్టేనియస్గా రెండు కంటిన్యూ చేస్తున్నారా? అది నడుస్తుంటుంది సార్, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు యాక్చువల్గా 2-3 ఇయర్స్ నుంచి అంత యాక్టివ్ లేదు. ఓకే, యాక్టివ్ లేదు. మేము అనుకున్నాం అప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన కాడి నుంచి అంత అడావిడి లేదు. సోలో బాయ్ సినిమా ఇప్పుడు అది సరిపోద్దండి, టైం సరిపోద్ది. దానికి ప్రతిరోజు చేసేది ఏమి ఉండదు కదా సార్. అది చేసుకుంటే ఇది చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ కొట్టామనుకోండి థింగ్స్ మారుతాయి కాబట్టి అప్పుడు ఇక్కడ డబ్బు ఎక్కువ ఉందండి. చాలామంది తెలియదు ఏంటంటే రిస్క్ ఎంత ఉందో, సక్సెస్ పర్సంటేజ్ ఎంత తక్కువ ఉందో, కొడితే డబ్బు అంత ఎక్కువ ఉంది ఇక్కడే. అది తెలుసుకోగలగాలి ప్రతి ఒక్కరు. రిస్క్ ఉన్న కాడ ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుంది. ఆ మ్యాటర్ సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఉందండి. అది తెలుసుకుని కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నాడు ఒక్కో ప్రొడ్యూసర్ ఖచ్చితంగా డబ్బులు ప్రాఫిట్సే వస్తున్నాయి, లాస్ అనేది తెలియదు అంటారు. ఎందుకంటే వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకన్నీ అలా పిక్ చేసే థింగ్స్ అన్నీ అలా ఉంటాయి. కొత్తగా వచ్చినోడు ఎవరినో నమ్మి ఏదో దిగి ఆడికి తెలియక సగం మిడిమిడి జ్ఞానంతో దిగి ఆడి డిస్టర్బ్ అయ్యి వాడు మళ్ళీ ఇండస్ట్రీని తిట్టి ఆ ఇండస్ట్రీలోకి వచ్చి ఎవరినో కామెంట్ చేసి ఇవన్నీ కరెక్ట్ కాదండి. నువ్వు పూర్తి నాలెడ్జ్తో రా, నమ్మకంతో రా, ఒకరోజు కాదు ఒక రోజు వస్తుందనే రా. ఇక్కడ సంపాదిద్దామని రావద్దు, నీ ప్యాషన్తో రా. ఫస్ట్ ఖచ్చితంగా వచ్చిన రోజు నీకు గాడ్ గిఫ్టే కదా. నువ్వు ఇప్పుడు నేను తీసిన సినిమాలు సార్ మొత్తం మీద నేను పెట్టిందో 10 కోట్ల రేంజ్లో 3 సినిమాలు ఇప్పుడు వరకు నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది. నేను కొట్టిన రోజు 100 కోట్లు వచ్చింది అనుకోండి, ఇవన్నీ మర్చిపోతాంగా. ఈ పెయిన్స్ అసలు ఉండవు అప్పుడు, ఇవన్నీ కామెడీగా అనిపిద్ది అప్పుడు. అరే వీటి గురించి ఇంత టెన్షన్ పడ్డామా, ఇంతమందిని ఇలా అన్నామా, లేకపోతే ఇంతమంది ఇన్ని మాటలు పడ్డామా, లేకపోతే మనం కూడా రియాక్ట్ అయిపోయామనే ఫీలింగ్ అప్పుడు రావచ్చు. ఆ సక్సెస్ ఆ టేస్ట్ తగిలే వరకు ఎవడైనా ఆ పెయిన్ ఫేస్ చేయాల్సిందే. 20 ఏళ్ళు బాగా అవకాశం పట్టేటట్టు ఇండస్ట్రీ మొత్తం ఇండస్ట్రీ మీద మనం బట్టేదే ఉంటుందండి, జనాలు నేర్పించేస్తారు సార్ ఇక్కడ. థ్యాంక్ యూ విష్ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్గా కూడా మంచి సక్సెస్, బిగ్ సక్సెస్ నెక్స్ట్ ఇయర్ పట్టాలి. అలాగే ప్రొడ్యూసర్ కూడా మంచి చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.